హలో అండి. ఈరోజు నాటుకోడి కూర ఎలా వండుకోవాలో నేను చూపిస్తాను. ఇక ముందైతే కూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకున్న తర్వాత దానిలో పసుపు, ఉప్పు వేసి కొంచెం నూనె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. దానిలోకి పెద్దుల్లిపాయలు ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. నాన్ వెజ్‌లో వేటిలో అయినా సరే నూనె ఎక్కువ ఉంటేనే బావుంటుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇక బిర్యానీ ఆకు, చెక్క, లవంగా ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి కదా! అవి కూడా వేసి ఇక ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది మనం ఇంట్లో అప్పుడు చేసుకున్నదైతే ఫ్రెష్‌గా ఉన్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఎప్పుడూ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకోకూడదండి. ఈ ఉల్లిపాయలు, పెద్దుల్లిపాయల తర్వాత మగ్గిన తర్వాత వేసుకుంటే చాలా బావుంటుంది. అడుగంటకుండా బావుంటుంది. ఆ తర్వాత టమాటాలు కూడా వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఏదైతే కూర ముందు పెట్టుకున్నాం కదా! పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకుంది. ఆ చికెన్ మొత్తాన్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలన్నమాట. కొంచెం ఎక్కువ సేపే మగ్గనిచ్చుకోవాలన్నమాట. తొందరగా వాటర్ పోయకుండా. అలా మగ్గనియటం వల్ల ఆ ముక్క కొంచెం మెత్తబడుతుంది. వాటర్ పోస్తే మగ్గే కన్నా ఆ ముందు మగ్గటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నాటుకోడి కూర. ఇక దీంట్లో సరిపడా కారం ఇప్పుడు మనం వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నంత వరకు ఉంచుకున్న తర్వాత దీనికి ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకోవాలన్నమాట మనం. ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం ఇది కుక్కర్‌లో వండట్లేదు కదా! నేను విడిగా నార్మల్ డేక్షాలో వండుతున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఉడకటం వల్ల ముక్క అనేది కొంచెం మెత్తబడిపోతుంది. ఈలోపు దీనికి నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకున్నానన్నమాట. మసాలా వచ్చేసి ధనియాలు, చెక్క, లవంగా ఇంకా మిరియాలు స్పైసీగా ఉంటుందండి. మిరియాలు వేసుకుంటే ఇవన్నీ వేసి కొబ్బరి వేసి నేను మిక్సీ పట్టుకున్నాను. ఆ మసాలే సగం కూర ఉడికిన తర్వాత వాటర్ కొద్దిగా ఉన్ననంగా ఈ మసాలా వేసి మళ్ళీ ఇంకొంచెం సేపు ఉంచుకోవాలి. ఈ కూర పులుసుగా తినేవాళ్ళు కూడా ఉంటారు. నాటుకోడి కూర ఎప్పుడు పెట్టుకున్న దానికన్నా కొంచెం పులుసు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకొంచెం పులుసు ఎగరాలని చెప్పి నేను మరి కొంచెం సేపు ఉంచుతున్నాను. ఇప్పుడు పులుసు దగ్గర పడింది. ఈ పులుసు దగ్గర పడిన తర్వాత ఇప్పుడు నేను కొత్తిమీర వేసి చల్లుకుంటున్నానండి. చాలా బావుంటుందండి ఈ కూర మాత్రము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేనండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.